యేసుక్రీస్తు నామంన మీకు శుభములు వందనాలు. మన బ్రతుకు మార్చే మాటల్ని, దేవుడి వాక్యాన్ని కొన్ని వచనాలు చూసుకుంటాం. యోహాను సువార్త 16 అధ్యాయము చివరి వచనం 33వ వచనం. యేసుప్రభు శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏదో యేసుక్రీస్తుని అంగీకరిస్తే మన బ్రతుకు 3 పూలు 6 కాయల్లాగా ఉంటుంది. ఏ కష్టం రాదు, నష్టం రాదు, అన్ని విధాలుగా బాగుంటాం అనుకోవటం చాలా పొరపాటు. యేసుక్రీస్తుని అంగీకరించటం వల్ల మనకు కష్టాలు రావు, ఇబ్బందులు రావు, అనారోగ్యాలు రావు, సమస్యలు రావని కాదు దాని అర్థం. మళ్ళీ యేసుక్రీస్తుని అంగీకరించటం ఎందుకంటే చస్తే నరకానికి పోకుండా ఉండటానికి మనం ప్రభుని అంగీకరించాలా. మనం చేసిన పాపాలకి క్షమార్పణ కలగటానికి ప్రభుని అంగీకరించాలి తప్ప లోకం లేదో సుఖదుఖాల కోసం సుఖాల కోసం కాదు ప్రభుని అంగీకరించాల్సింది. ఆ ఉద్దేశంతో ప్రభుని నమ్మొద్దు, ఆ ఉద్దేశంతో సేవకుడు బోధ చేయొద్దు. అందుకే యేసుప్రభు భవిష్యత్తు కోసం తెలుసు కనుక ఆయనకి శిష్యులను ఆదరించి బలపరచడానికి వాళ్ళని ఈరోజు మనని మన తర్వాత వాళ్ళని కూడా వర్తించే మాటలు చెప్తున్నాడు. యోహాను సువార్త 16 అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కదా, లోకంలో ఏం కలుగుతుంది? మీకు శ్రమ కలుగుతుంది. అది ఆర్థికంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, కుటుంబ సభ్యులతో ఉండొచ్చు, స్నేహితుల వాళ్ళు ఉండొచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉండొచ్చు, సువార్త కార్యక్రమం చేసేటప్పుడు మనకు ఉండొచ్చు. ఏ విధంగా సరే లోకంలో శ్రమ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. యేసుని అంగీకరించి నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే సుఖంగా ఉండము మనము. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమల్లో కూడా మనం ధైర్యంగా ఉండగలగాలంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు మన హృదయంలో మనం భద్రపరచుకోగలిగితే, గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా మనము శ్రమలో కూడా మనం సమాధానం లేని పరిస్థితులు కూడా మనం సమాధానంగా ఉండగలుగుతాము. ధైర్యం కోల్పోయే పరిస్థితులు కూడా మనం ధైర్యంగా ఉండగలము. యేసుక్రీస్తు మాటలు మన హృదయంలో భద్రపరచుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ధైర్యంగా ఉండగలుగుతాము, సమాధానంగా ఉండగలుగుతాము. కదా, అన్ని పరిస్థితుల్లో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు కృతజ్ఞత కలిగి మనం ఉండగలుగుతాము. కనుక ఎట్టి పరిస్థితులు కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని మర్చిపోకూడదు. ఆయన చెప్తున్నాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినాను ధైర్యం తెచ్చుకోండి. సమాధానం లేని పరిస్థితి మనకు వస్తుంది కనుక మనకు ఖచ్చితంగా ధైర్యం కోల్పోయే పరిస్థితి వస్తుంది. యేసు మాటలు మన హృదయంలో ఉండగలిగితే ఖచ్చితంగా సమాధానం లేని పరిస్థితులు కూడా సమాధానం ఉండగలుగుతాం. ధైర్యం కోల్పోయే పరిస్థితులు కూడా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. కనుక ఎట్టి పరిస్థితులు వాక్యం చదవటము, వాక్యం ప్రకటించటము, వాక్యానుసారంగా బ్రతకటం మనం ఎట్టి పరిస్థితులు మానకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాటలు, యేసు మాటలు మర్చిపోకుండా మనం జీవించాలా. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.